హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు గంగిరెడ్డి నీలిమ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే నేను రాగి పిండితో పూరి అనేది చేయబోతున్నానండి. దానికోసం ముందుగా ఒక కప్పు గోధుమ పిండి, అదే కప్పుతో ఒక కప్పు రాగి పిండి, అలాగే ఒక స్పూన్ గోధుమ రవ్వ, అదే ఉప్మా రవ్వ అంటారు కదండి, వైట్ది సుజీ రవ్వ, అది ఒక స్పూన్ తీసుకొని బాగా కలబెట్టుకోవాలండి. పిండినంతా బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ మనం ఉప్పు అనేది వేసుకోవాలండి. ఒక స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలిపుకోవాలి. చూడండి, ఒకవేళ మీకు కావాలంటే 2 స్పూన్స్ అయినా ఉప్పు వేసుకోవచ్చు, మీకు రుచికి తగ్గట్టు. అలా కలుపుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. 1.5 స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా పూరి పిండికి ఎలా అయితే కలుపుకుంటామో అలా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా బాగా గట్టిగా, మరీ మెత్తగా లేకుండా మరీ గట్టిగా లేకుండా మీడియంలో మనం చపాతీ పూరికి ఎలా తడుపుకుంటామో అలా బాగా తడుపుకొని పక్కన పెట్టేవాలండి. ఒక 10 నిమిషాలు బాగా అదంతా బాగా మెత్తగా అవ్వాలి పిండి. అందుకోసం ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం. తర్వాత మనము ఈ పూరీలోకి కాంబినేషన్ బొంబాయి చట్నీ అండి. మా సైడ్ అయితే బొంబాయి చట్నీ అంటారు, కొందరు బొంబాయి కుర్మా అని కూడా అంటారు. దానికోసం ఒక బౌల్లో ఒక చిన్న కప్పు శనగపిండి తీసుకొని అందులో వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలండి. చూడండి, ఉండలు ఉన్నాయి కదా, ఇలా ఉండలు లేకుండా నీట్గా పల్చాంగా మనం ఆ శనగపిండిని అంతా కలుపుకోవాలండి. వాటర్ వేస్తూ కలుపుకొని పక్కన పెట్టేసి తర్వాత మనము చట్నీ కోసం గ్యాస్ మీద ఒక కడాయి పెట్టి అందులో కొంచెం ఆయిల్ పోసి ఆయిల్ అంతా బాగా హీట్ ఎక్కాలండి. ఒక 2 మినిట్స్ అలా పెడితే హీట్ ఎక్కుతుంది. తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని బాగా కలిపుకోవాలండి. బాగా వేగనివ్వాలి. ఆ పచ్చిమిర్చి ముక్కలు, ఆనియన్స్ ముక్కలన్నీ వేగాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు, తర్వాత ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, అలాగే కొన్ని శనగబెడలు వేసుకొని బాగా కలిపుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి టమోటా ముక్కలు వేసుకొని బాగా కలిపాలండి. ఒక 2 మినిట్స్ అలా బాగా అవన్నీ మగ్గాలి. అందుకోసం బాగా కలిపుతూ మగ్గనివ్వాలి అండి. ఒక 2 మినిట్స్ అలా పెడితే బాగా మగ్గుతాయి. తర్వాత అందులో ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని బాగా కలిపుకోవాలి. అవన్నీ టమోటా ముక్కలన్నీ బాగా మగ్గాలండి. మగ్గేంత వరకు అలా కలిపుకుంటూ ఉండాలి. చూడండి, ఈ విధంగా కలిపాలి. అలా 2 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ కలిపినామంటే టమోటా ముక్కలు అనేవి బాగా మగ్గుతాయండి. ఆ తర్వాత ఒక స్పూన్ లేదా 2 స్పూన్స్ ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకొని, ఆ ఉప్పు వేస్తే కొంచెం తొందరగా మగ్గుతాయండి ఈ ఆనియన్స్, టమోటా ముక్కలు అనేవి. చూడండి, అడుగు అంటుకోకుండా బాగా కలిపాలండి. ఆ తర్వాత ఒక ఆలూని అనేది ఉడకబెట్టుకున్నానండి. ముందుగానే ఉడకబెట్టుకొని తోలు వలిచి కట్ చేసి పెట్టుకున్నాను. ఆ ఆలు ముక్కలు అనేవి ఇందులో వేసుకోవాలండి. ఆలులు అనేవి మీ ఇష్టం అండి, వేసుకుంటే చాలా బాగుంటాయి టేస్ట్. ఒకవేళ ఆలు ఉండేటికైతే ఆలుని ఉడకబెట్టుకొని ఇలా వేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు బాగా మగ్గాయి, నూనె తేలుతూ ఉంది కదా, అప్పుడు మనం కలిపి పక్కన పెట్టుకున్నటువంటి శనగపిండి మిశ్రమాన్ని అనేది ఇందులో వేయాలండి. చూడండి, వేసిన వెంటనే బాగా కలిపాలి, లేకోకుంటే అదంతా ఉండలు కట్టేస్తుందండి. అందుకోసం బాగా మీడియంలో పెట్టి గ్యాస్ గట్టితో కలిపుతూ ఉండలు లేకుండా బాగా కలిపాలండి. ఒక 2 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ అలా కలిపుతూ ఉన్నామంటే ఆ మిశ్రమం అంతా బాగా ఉడికి చిక్కగా తయారవుతుంది. చూడండి, అలా గంటెతో కలిపుతూనే ఉండాలి, లేకుంటే ఖచ్చితంగా అవి ఉండలు కడుతుంది. ఒక 5 మినిట్స్కి చూడండి చిక్కబడింది కదా, ఇలా చిక్కబడి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఈ బొంబాయి చట్నీ పూరీ లేకైతే ద బెస్ట్ కాంబినేషన్ అని చెప్పవచ్చు. చూడండి, అంతే ఈజీగా ఈ బొంబాయి చట్నీ రెడీ అయిపోయిందండి. చూడండి, బాగా గట్టి పడింది, బాగా ఉడికిందండి. పచ్చివాసన అంతా కూడా బాగా పోయి రెడీ అయిందండి బొంబాయి చట్నీ. ఇప్పుడు మనం ఈ బొంబాయి చట్నీని పూరీలోకి తినచ్చు.
సరేనండి, ఈ బొంబాయి చట్నీని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం పూరీలు చేసేద్దాం. పూరీ కోసం ముందుగా గ్యాస్ మీద ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ని బాగా హీట్ ఎక్కనివ్వాలండి. చూడండి, ఈ విధంగా ఒక 10 మినిట్స్ అలా పెడితే హీట్ ఎక్కుతుంది. అది హీట్ ఎక్కే లోపల మనం ఆ పిండిని అంతా ఉంటలుగా చేసుకొని చిన్న చిన్న ఉంటలు చేసుకొని ఇలా రౌండ్గా చేసుకుందామండి. పిండిని అంతా చేత్తో ఒత్తుకుంటూ ఇలా చేసుకోవాలండి. నేను ఇంకా కొంచెం మిగిలింటే ఆ పిండిని పక్కన పెట్టాను. తర్వాత ఇలా పూరీలాగా బాగా పల్చంగా రుద్దుకోవాలండి రేకుల కట్టెతో. చూడండి, ఆయిల్ పట్టించి నేను బాగా తిక్కి ఇప్పుడు కాగిందండి ఆయిల్. కాగినటువంటి ఆయిల్లో మనం తిక్కుకున్నటువంటి పూరీని అనేది వేసుకొని బాగా వేగనివ్వాలండి. బాగా పొంగుతుందండి. బాగా పూరీలాగే సేమ్ పొంగుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఆరోగ్యానికి అయితే చాలా మంచిది రాగి పిండి పూరీలు. ఎప్పుడు ఒకే విధంగా గోధుమ పిండితో కాకోకుండా ఒకసారి ఇలా ట్రై చేసుకోండి. చూడండి, అన్నీ అలాగే వేయించేసాను. పూరీలు అనేవి చాలా బాగా వచ్చాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. చూడండి, ఇప్పుడు ఈ బొంబాయి చట్నీతో ఈ పూరీలు కనుక సర్వ్ చేసుకొని తిన్నామంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే తెలుస్తుంది టేస్ట్ అనేది ఎలా ఉంటుందో. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకోసం అందిస్తాను. బాయ్.